ఎవరిని ఎవరు కాపాడుకోగలరు? మనిషి పొగరు మనిషిని కాపాడిద్దా? మనిషిలో ఉన్న అహంకారం మనిషిని కాపాడిద్దా? మనిషికున్న కోట్లు మనిషిని కాపాడిద్దా? ఏ డబ్బు ఏ మనిషిని కాపాడిద్ది? ఏ మనిషిలో ఉన్న పొగరు అహంకారం మనిషిని కాపాడిద్దా? ఈ పాపము చూడండి, ఎంత పాపానికి ఒడిగడుతున్నారో అంతగా దేవుడు కనులు తెరుస్తున్నాడు. ఒక మనిషిని రక్షించుకోలేడు అని నేను చాలాసార్లు చెప్పిన. డబ్బు మనిషిని కాపాడదు, ఒక మనిషిని కాపాడుకోలేడు. దేవుడిని ఇప్పుడైనా గుర్తించుకోండి, దేవుడిని ఇప్పుడైనా జ్ఞాపకం తెచ్చుకోండి. దేవుడు వలనే మనం బ్రతుకుతున్నాం, దేవుడు దయ వలనే బ్రతుకుతున్నాం, దేవుడి కృప వలనే బ్రతుకుతున్నాం, దేవుడిచ్చిన భిక్షతోనే మనం బ్రతుకుతున్నామని ఇప్పటికైనా గుర్తు తెచ్చుకోండి. మన వల్ల, మన డబ్బుల వల్ల, మన అహంకారం వల్ల మనమే పని చేసుకొని బ్రతుకుతున్నాం. మన పని చేయలేకపోతే మనకు బ్రతుకు లేదు, జీవనం లేదు అని మన అహంకారంతో బ్రతకడం మానేసి దేవుడు వలనే బ్రతుకుతున్నాం, దేవుడు దయ కృప జాలి కరుణ వలనే మనం బ్రతుకుతున్నామని దయచేసి దేవుణ్ణి గుర్తించండి. దేవుడు లేనిది ఒక్క నిమిషం కూడా మనం బ్రతకలేము. దేవుడు దయ జాలి కృప లేనిది. మన వల్ల మనం బ్రతుకుతున్నామనే కన్ను పొరలు తీసివేసి దేవుడు వల్ల బ్రతుకుతున్నామని దయచేసి గుర్తించండి.